సో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్ అయితే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టింది. అండ్ దాని గురించి మదన్ గుప్తా గారు ఏమంటున్నారు ఆయన మాటలను విందాం. సార్, ఎట్లా అనిపిస్తుంది వక్ఫ్ బోర్డు గురించి? ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేసి చాలా తర్జన భర్జన ఉండే, ఎట్టకేలకి ఇదంతే. ఇంప్లిమెంట్ ఎందుకు చేయరు? అసలు ఇంప్లిమెంట్ చేయడానికే కదా అసలు చేయనివ్వమన్నారు. చెయ్యి. నిన్న అమిత్ షా గట్టి మాట చెప్పారు. ఏందో తెలుసా, మీరు అన్నమాటే వాళ్ళంటే ఇది భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి బిల్లు, దీనిని కాదు అనేటటువంటి అధికారం ఎవరికీ లేదు అని చెప్పాడు. కాబట్టి అమలు కాకపోవడం అనేది లేదు. ఇప్పుడు కర్రున్నోడిదే బర్రె అన్నట్టు జనాలు తయారయ్యారు. మూకస్వామ్యం ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది. ఈ మూకస్వామ్యం నుంచి బయటపడడానికి హిందువులు తమను తాము రక్షించుకోవడమే కాకుండా తమ ఆస్తుల్ని, ఆడబిడ్డల్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈనాడు సమాజంలో ఏర్పడింది. 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ వక్ఫ్ ఆస్తులు 46,000. మరి లక్షలలో ఎట్లా తయారైనాయి? ఎట్లొచ్చినాయి లక్షలు ఈ లోపల? అసలు వక్ఫ్ అంటే ఏంది? వక్ఫ్ యొక్క అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉండబోతుంది? చాలామంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అసలు వక్ఫ్ అనగానే అసలు ఇది ముస్లింలకు సంబంధించింది కదా, దీనికి మనకేం సంబంధం, మనం ఎందుకు దీన్ని తీసివేయాలి అనేసి చాలామంది మైండ్లో ఉంటుంది. వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారు? ఒక అపోహ. ఇప్పుడు 1995లో నరసింహారావు ప్రభుత్వం ఒక అద్భుతమైన వరం ఇచ్చింది. నువ్వు భారతదేశపు చిత్రపటంలో ఏలు ఎక్కడ పెడితే అక్కడ నీది వక్ఫ్కుండే అధికారం. తమిళనాడులో ఒక దేవాలయం ఉన్న ఊరు తనదని వక్ఫ్ క్లెయిమ్ చేస్తుంది. ఆ దేవాలయం ఎంత పురాతనమైంది? అప్పటికి ఇస్లామే పుట్ల. అండ్ కేరళలో 400 ఎకరాలు కొన్ని వందల సంవత్సరాలుగా క్రిస్టియన్స్ వాడుకుంటూ వస్తున్నారు, దాన్ని క్లెయిమ్ చేసింది. అండ్ కర్ణాటకలో రైతులు 1500 ఎకరాలు రైతుల పోరాటం చేస్తున్నారు ఇప్పుడు. మరి ఇవన్నీ ఎందుకు? రేపు నీ ఇంటికి కూడా రావచ్చు వాళ్ళు. నీ ఇంటికి వచ్చి ఈ ఇల్లు నాది అంటే గమ్ముగా బయటకు పోవాల్సిందే. అటువంటి అధికారాలు వక్ఫ్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. అండ్ మన మన్మోహన్ సింగ్ ఆయన వెళ్ళిపోతూ 200 ప్రదేశాలు ఢిల్లీలో వక్ఫ్కి అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు పార్లమెంట్ ఉన్నదే, పార్లమెంటు కూడా మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. ద్వారకా కూడా అన్నీ చేస్తారండి. అసలు భారతదేశమే మాదని అంటుంటే, ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం అడుగుతాను సిద్ధు గారు, మీరు బాగా ఆలోచించండి. భారతదేశం ఏ పేరు మీద విడిపోయింది? మత ప్రాతిపదిక మీద. అవతల వాళ్ళు ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు. ఇది ఏ దేశం అవుతుంది? మరి హిందూ దేశం అయినప్పుడు హిందూ దేశంలో వక్ఫ్ ప్రాపర్టీలు, ముస్లిం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు తయారు చేశారు? దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటి? ఈ దేశాన్ని మళ్ళా ముక్కలు చేయడానికి చేసినటువంటి ప్రణాళికలో ఇవన్నీ భాగం. ల్యాండ్ జిహాదు అండ్ జిహాదు, ఆడపిల్లల్ని మోసం చేసి ఎత్తుకుపోవడం. 400 మంది ఆడపిల్లల్ని క్రిస్టియన్ మిషనరీస్ ఈరోజు కేరళలో క్లెయిమ్ చేస్తున్నాయి. 400 మంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు. ఒకవేళ మన భారతదేశంలో 3వ అతిపెద్ద ఏదైతే భూములు కలిగింది వక్ఫ్ కదా, ఒకవేళ అదే ఫస్ట్ ప్లేస్కి వస్తే భారతదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేదేంది? ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాత్రం కొన్ని ఏరియాలు మీకు కాశ్మీర్ తీసుకుందామండి ఉదాహరణకి. కాశ్మీర్లో 98% ముస్లిమ్స్, ఓన్లీ 2% హిందూస్. 1991లో ఏం జరిగింది? లక్షల మంది హిందువుల్ని తమ దేశంలోనే తాము కాందిసీకులుగా ఉండేటట్టుగా తయారు చేశారు. రేపు నీకు ఇక్కడ జనాభా పెరిగితే ఇక్కడ కూడా అదే పరిస్థితి.
కాదనేటటువంటి హామీ ఏమన్నా ఉందా? ఈరోజు కేరళలో ఉన్న మల్లపురంలో మీరు ఆస్తి అమ్మాలి అని అంటే ఈ ముస్లిం పెద్దలకి చెప్పాలి. వాళ్ళు నిర్ణయించిన రేటుకి, వాళ్ళు నిర్ణయించినటువంటి వాడికి మాత్రమే దాన్ని నువ్వు అమ్మాలి. అది పరిస్థితి. అటువంటి పరిస్థితులు దేశంలో అనేక చోట్ల ఉన్నాయి. మనమేమనుకుంటున్నామంటే 1947లో ఓన్లీ పాకిస్తాన్ ఒక్కటే ఏర్పడింది అనుకుంటున్నాం. 800 పాకిస్తాన్లు భారతదేశంలో ఈనాడు ఏర్పడి ఉన్నాయి. దాని సంగతి ఏంటి? ఇంకొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశం మరో ఇస్లాం దేశంగా మారడం ఖాయం. ఇక్కడ ఉండేటటువంటి హిందువుల ప్రాణాలు దోచుకోవడం ఖాయం. ఇలాంటి వాళ్ళు క్లియర్ కట్గా హింట్ ఇచ్చిండ్రు, అంటే వక్ఫ్ బిల్ని కనుక తీసుకొస్తే భారతదేశాన్ని మళ్ళీ 1980స్కి తీసుకెళ్తాము అనేసి. ఒక మాట చెప్తాను నేనండి. గోద్రా అల్లర్లు తెలుసు కదా, ఎందుకు జరిగినాయి అయ్యి? హిందువుల పైన రామభక్తుల్ని కాల్చిన దానికి ఎంత పరిహారం చెల్లించుకున్నారు? ఇక్కడ హిందువులు తిరగబడితే పరిస్థితి ఏందో ఆలోచించండి. హిందువులు శాంతి కాముకులు, హిందువులు ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పి హాయిగా నిద్రపోతున్న సింహాన్ని గిల్లి లేపకండి. అటువంటి పరిస్థితే ఏర్పడితే ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు? అది పరిష్కారం కాదు. ఇంకొంతమంది అంటున్నారు మేము అప్పుడు విభజనప్పుడు మేము ఈ దేశాన్ని ఎన్నుకున్నామని. ఎక్కడ ఎన్నుకున్నది? 1946లో జరిగినటువంటి ఎన్నికల్లో 96% ముస్లింలు పాకిస్తాన్కి అనుకూలంగా ఓటేశారు. మరి దాని పరిస్థితి ఏంటి? ఓటేసి ఎందుకు, మీకు ఒకసారి గూగుల్ గాని కొట్టి చూస్తే మీకు తెలుస్తుంది. పటేల్ గారు అన్న మాటలు, రాత్రికి రాత్రి వీళ్ళ మనస్సులు ఎట్ట మారిపోయినాయో, ఎందుకు మళ్ళా ఇక్కడ ఉండిపోయారో వాళ్ళకే తెలియాలి అని చెప్పి మాట్లాడారు. అసలు మత ప్రాతిపదిక మీద విడిపోయినప్పుడు ఒక దేశం ఇస్లాం దేశం అయితే రెండో దేశం సెక్యులర్ దేశం ఎట్టవుతుందండి? హిందువుల్ని మోసం చేయడానికి పన్నినటువంటి కుట్రలో భాగమే ఈ సెక్యులర్ అనే పదం. సెక్యులర్ అనే పదం అసలు మన రాజ్యాంగంలోనే లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేటటువంటి పదాలని తీసుకొని వచ్చి ఇరికిచ్చింది. ఎక్కడ? మౌలికమైనటువంటి అధికారాల్లో. మౌలికమైన అధికారాలు అసలు టచ్ చేయకూడదు అనేది రాజ్యాంగ ప్రథమ సూత్రం.